నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అచ్చెన్నాయుడు, సాయంత్రం గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలుపు వచ్చే అవకాశం. చిత్తూరు జిల్లా వసనాడు, గొల్లపల్లి గ్రామాల సమీపంలో విగ్రహాల ధ్వంసం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయండి. కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన. రాయదుర్గంలో జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, నాణాలతో సుందరంగా స్వామికి విశేష అలంకరణ. టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ ను ప్రతిపాదించారు. సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన
పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఏదైతే సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారో చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరులు చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్, డి హీరేహల్ మండలాల్లో పొలాలకు సమీపంగా గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేసిన స్పాంజ్, ఐరన్ పరిశ్రమల నుంచి రైతన్నలకు నష్టపరిహారాన్ని పెంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న రైతుల పొలాలను సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. 20 నుంచి 30 వేల రూపాయలను రైతన్నలకు పంట నష్ట పరిహారం కింద డబ్బులు అందించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు అని చెప్పేసి ఈరోజు సిపిఐ కార్యాలయం దగ్గరకు వచ్చి ఏపీ రైతు సంఘం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కొంతమంది రైతులు విషయం ఏమని చెప్పి మేము ఈరోజు సిపిఐ పార్టీ, ఏపీ రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పంట పొలాల పరిశీలన చేసేదానికి ఇక్కడ వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 పరిశ్రమలు వెలిసి ఉన్నాయి.
స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు, ఇటు 5 ఫ్యాక్టరీలు వెలిసి ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో నుంచి వచ్చే కాలుష్యం వల్ల అంటే అటు నేమకల్ రైతులు, ఇటు ఇద్దేహాల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలు దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉంది ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేసి. అప్పటి నుంచి కూడా మళ్ళీ రైతులంతా పోయి వాళ్ళ సమస్యలు చెప్పినా కూడా ఈ దుమ్ము ధూళి వల్ల నష్టపోతున్నాము, మాకు ఏదైనా పంట నష్ట పరిహారం ఏంటని చెప్పేసి రైతులు పోయి అడిగితే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక 2000 నుంచి 3000 వరకు అంటే 2500, 2600 ఆయా పరిస్థితులను బట్టి అన్ని ఫ్యాక్టరీలు కలుపుకొని వీళ్ళు కేవలం 3000తో చేతులు దులుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిస్థితి రైతు పంట పెట్టాలంటే దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు ఒక ఎకరా ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ దాదాపు అటు 450 ఎకరాలు, ఇటు 900 ఎకరాల రైతులు ఈ రోజు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ గోడు చాలా వర్ణాతీతం. వాళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే అప్పులు కోసి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టుకోలేక, ఎందుకంటే పంట పెడితే పంట వస్తే పంట తీసుకుపోయి అప్పు కడదామనే పరిస్థితి. సో ఒక పక్క వర్షాలు సరిగా రావడంలా, ఒక పక్క పంట ఈ ఫ్యాక్టరీల కాలుష్యం. అదే నేమకల్ రైతులకైతే అవతల పక్క క్రషర్స్, యువతల పక్క అయితే ఈ పరిశ్రమలు. అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అనే పరిస్థితిలో ఈ నేమకల్ వాసులు, మళ్ళీ ఇద్దేహాల రైతులు ఈ విధంగా ఉన్నారు. మళ్ళీ యాజమాన్యము చెల్లించుకోకపోవడము చాలా బాధాకరము. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు కొన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏవి కూడా పద్ధతి ప్రకారం ఫ్యాక్టరీలు నడపడం లేదు. వాళ్ళ పద్ధతి ప్రకారం ఫ్యాక్టరీలు నడిపితే ఇక్కడ ఉన్న రైతులకు ఏదో అంత మేలు కాకపోయినా రూపాయల కనీసం ఒక 60% అన్న పంట చేతికి వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈఎస్పీ రన్ చేయడం లేదు, వాళ్ళు ప్లాంటేషన్ లేదు, సీసీ రోడ్లు లేవు. ఇక్కడ ఒక అంబులెన్స్ పెట్టాలి కనీసం, ఇక్కడ ఏమైనా పని చేసే వాళ్ళకి కానీ ఫ్యాక్టరీ అసలు అంబులెన్స్ లేదు. మళ్ళీ చాలని జీతాలు అక్కడ యాజమాన్యానికి అక్కడ మోసం చేస్తూ ఉన్నారు, ఈ పక్క రైతులు మోసం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నష్టపోయే పరిస్థితి. కానీ ఎంతమంది వచ్చినా కూడా రైతులకు న్యాయం చేసే వాళ్ళైతే లేరు. కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం దిగి రావాల్సిందే, రైతులకు న్యాయం చేయాల్సిందే. రైతులకు ఎకరాకు దూరంగా ఉండే పంట పొలాలకు కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలా, దగ్గరగా పరిశ్రమలకు దగ్గరగా ఉండేదానికైతే 20,000 నుంచి 30,000 వరకు ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ యజమాని తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం. రైతుల పట్ల మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే మేము పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో, మళ్ళీ రైతు సంఘం ఆధ్వర్యంలో మీ పరిశ్రమల్ని ముట్టడి చేస్తాం, దిగ్బంధం చేస్తాం. మీరు ఖచ్చితంగా దిగి వచ్చి రైతులకు న్యాయం చేయాలా. మీకు ఒక వారం రోజుల పాటు మేము సమయం కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే సడన్గా మీరు చేసుకోవాలా, మీరు ఏమైనా అక్కడ సమస్య ఉన్నాయంటే దానికి కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కడ తిరిగినా కూడా మీరు ఏం చేసుకున్నా దుమ్ము అనేది అయితే వస్తుంది. తీవ్రంగా పంట నష్ట పరిహారం మీరు కట్టించాల్సిందే, అంతవరకు లేదా పరిశ్రమలు మీరు మూతి పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇది సిపిఐ పార్టీగా, ఏపీ రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.